నాన్నగారు ఈరోజు పనిలోకి వెళ్ళలేదా? ఏంటి ఇంట్లో ఉండిపోయారు? మీ నాన్న కాదే, మీరు ఈరోజు వెళ్ళలేదా? కమిటీకా వెళ్ళలేదులే. రండి ఇద్దరండి, వెళ్ళినా ఏ ప్రయోజనం లేదు. అమ్మా బాబాయ్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారా? అమ్మా లోపలికి వెళ్ళు. రండి. అమ్మను కూడా తీసుకురాపోయారా? మీరు వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి. ఏ అల్లుడికి తాగడానికి మంచినీళ్ళు. కృష్ణ, ఏమైంది ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదు టీచర్. నీకేమైనా సమస్య? లేదు. నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైందో చెప్పు తర్వాత, సరేనా? ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? ఓ భగవంతుడా, ఏం చేస్తున్నారండి? ఏంటే? అది ముందు విసిరేయండి. పడేయాలా? విసిరేయండి. సరే పద రండి. త్వరగా రండి. రాజానికి వస్తున్నానండి. ఇక్కడ టైం పట్టుకుని పోతారా? ఈరోజు ఎందుకు నువ్వు కాస్త చాలా అందంగా ఉన్నావే. ఊరికే ఉండండి. అది నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. పోయిన వారం మన పెళ్లి కాబట్టి చాలా క్లాసులు మిస్ అయ్యానండి. నెక్స్ట్ వీక్ నుంచి క్లాస్కి వెళ్ళనా? నీకు నెక్స్ట్ వీక్ క్లాస్ కాబట్టి దాని గురించి మనం నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. కానీ ఈ సమయం చాలా బాగుంది, నా మూడు స్పాయిల్ చేయకు జాను. ఏమో జానకి, జానకి. ఏంటత్తయ్యా? అత్తయ్య ఉంది, ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది. వస్తున్నావమ్మా? వస్తున్నానత్తయ్యా. నువ్వు చేపలు శుభ్రం చేయగలవా? లేదమ్మా, నాకు తెలీదు. అరే పర్వాలేదులే, నాతోటిరా, నేను నేర్పిస్తాను. అయ్యో, నాకు అక్కడ బట్టలు మడత పెట్టే పను. అది పర్వాలేదు, మళ్ళీ చేసుకోవచ్చు. చేపలు శుభ్రం చేసినాక తర్వాత చేసుకోవచ్చులే రా. అయ్యో, నేను నేర్చుకోవాలా? ఈ రోజు ఒక్కరోజు నేను చూపిస్తాను, రేపటి నుంచి నువ్వే ఒంటరిగా చేయాలి రా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? నీకొకటి తెలుసా? రాము వాళ్ళ నాన్నలాగే అందంగా ఉన్నాడు, కానీ బుద్ధుందే అది నాదే. చూసి నేర్చుకో. కాస్త ఉప్పు అందుకోమ్మా. ఎక్కడుందో తెలియట్లేదే. అక్కడ పెట్టు. ఏంటండి ఈరోజు త్వరగా వచ్చేసారు? తల నొప్పిగా ఉంది. ఏమైంది? ఇదిగో, అమ్మ ఎక్కడా? వెనకున్నారు. ఏం కొనుక్కొచ్చుంటారు? అనువన పిలిచారు. వీసా వెంటనే రెడీ అయిపోతుందంట. ఎంత కాకపోయినా 2 వారాలు వెంటనే రావాలన్నారు. అందుకే పనులని కాస్త త్వరగా కానిచ్చుకుంటే మంచిదన్నారు.
మ్మ్. ఆ, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఆ, మా కోచింగ్ సెంటర్ నుంచి సార్ కాల్ చేశారు. మ్మ్. నేను మీతో చెప్పాను కదా క్లాస్కు వెళ్తున్నానని. మ్మ్. ఆ, ఎందుకు రావట్లేదని తెలుసుకుందామని కాల్ చేశారు. ఇది ఇప్పుడు అంత పెద్ద విషయమా? ఇంకా చాలా టైం ఉంది కదా, మన తర్వాత ఆలోచిద్దాంలే. లేదండి, ఎగ్జామ్స్ అని దగ్గర పడుతున్నాయి, దానికి ప్రిపరేషన్స్ చేయాలి కదా. ఆ, ఏంటి జానికి, నువ్వు కూడా ఇక్కడ ఉండకపోతే ఎలాగ చెప్పు? నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, పైగా అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. ఆ టైంలో నువ్వు క్లాస్ ఎగ్జామ్ అంటే సెట్ అవ్వదు, అది సెట్ అవ్వదు కదా. అది క్లాసెస్ మధ్యాహ్నం వరకేనండి. ఇలా చూడు, ఎంతైనా 2 వారాలంతే. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతానుగా. ఎంతైనా 1 సంవత్సరం వరకు నేను తిరిగి రాను. నువ్వు కంగారు పడకుండా ఉండు. ఇప్పుడు వెళ్ళి నాకు స్ట్రాంగ్ టీ పట్టుకురా. మ్మ్. పెద్ద క్లాసు. మీ అమ్మకి టీ మర్యాదలు ఏమి అక్కర్లేదని చెప్పు. ఏం మాట్లాడకండి. ఓరి దేవుడా, కత్తి చేతిలో ఉందరో. అమ్మా. ఏమండే? ఉసి గాడిద, ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎవరే నీకు అమ్మ? అమ్మంట అమ్మ. కుటుంబ పరువుని నాశనం చేసి వెళ్ళిపోయావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళవే బయటికి. ఇంట్లో లోపల కాలు పెట్టావో నరుకేస్తాను. ఈ ఏరియాలోనే నిన్నెక్కడ చూడకూడదు నేను. వచ్చేసింది మోగుని తీసుకొని. వచ్చింది చూడు. ఎవతే నీకు అమ్మ? ఎవరే నీకు అమ్మ? ఆపు, అమ్మని పిలిచావో నరుకేస్తాను నిన్ను. నీ కోపం తగ్గించుకో, ఊరందరూ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకేముంది చూడడానికి ఇక్కడ? మమ్మల్ని చంపేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడెందుకో మా ఇంటికి రావడం? నేను అప్పుడే చెప్పాను ఆరెంజ్ వద్దు ఆపిల్ చాలని. ఊర్లో ఎవరు చేయలేదా, నేను మాత్రం చేశానా? ఏంటే సిగ్గులేందానా? మిగతా వాళ్ళు పెంచినట్టు నిన్ను పెంచానా ఏంటి నేను అలా? ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోతే మాట్లాడడానికి అందరూ బానే వస్తుంటారు. సరేలే, ముందు నువ్వు లోపలికి అమ్మ అంటూ వచ్చి నించుంది చూడు. కన్నోళ్ళకి నొప్పి తెలుస్తుంది, నీకెలా తెలుస్తుందిలే? నా గురించి ఆలోచించావా? అమ్మా, నాకు మా అమ్మ ఎద్దు, వెళ్ళిపోమని చెప్పు. ఇలా చూడు బాబు, ఏంటమ్మా? నువ్వు తను తీసుకొని వెళ్ళిపో. పిల్లలు పుట్టిన కొత్త చెప్పాను కదా, సినిమాలో అలాగే చేస్తారా నువ్వు? నేను ఎలా పెంచాను సరే, దాన్ని? అయింది అయింది, నువ్వు లోపలికి వెళ్ళు. చూడు చూడు, ఇలా చేస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఎలా చేసి వచ్చిందో గట్టి చూడు. పడుకో. నేను ఎలా తలెత్తి తిరగాలో. నేనింకా అత్తయ్యతో మాట్లాడి చూస్తాను. నేను చెప్పాక ఒప్పుకుంటారో లేదో. ఇప్పుడు ఎలా నేను మొదలు పెట్టను? నీటిలో మునిగి ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు. అయ్యయ్యో, ఇతను నాతో పాటు చదివినోడే. అయ్యో దేవుడా, దేవుడు అనుకుంటే అంతే ఇంకా. ఏవైందమ్మా, గొంతు నొప్పే ఏంటి? ఆ, లేదత్తయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు, వింటున్నానుగా. ఆ, నేను పెళ్లికి ముందు పిఎస్సి క్లాస్కు వెళ్ళాను. అది ఇప్పుడు దానికి ఎగ్జామ్స్ అన్నీ వస్తున్నాయి. అటెండ్ చేస్తే ఉద్యోగం దొరుకుతుంది. ఆహా, ఆ తర్వాత? లేదత్తయ్య, గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది కదా, జీతం కూడా దొరుకుతుంది. నాకు ఒక ఉద్యోగం ఉంటే మంచిదే కదా. అదే వాడు పని చేస్తున్నాడుగా, మళ్ళీ నువ్వెందుకు వెళ్ళడం? లేదు, నేను ఉద్యోగానికి వెళ్తే దానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. ఏంటమ్మా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది కదమ్మా. సరే. నాకు బోర్ కొట్టి చచ్చిపోతాను. అది మామయ్య గారు మిమ్మల్ని ఉద్యోగానికి పంపించుంటే మీరు కూడా మంచి శాలరీ తీసుకుని మంచి పొజిషన్ లో ఉండేవారు కదా. ఏమంటారు? అందుకు ఆయన పని చేయాలి కదా. ఆయన ఊరికి అటు ఇటు తిరిగేవాడు. తర్వాత ఒకటి కొట్టి పనికి పంపించాను. హ, నేను పనికెళ్ళుంటే నా కొడుకున్నాడు కదా, ఆ ఆకలితో చచ్చేవాడు. లేదత్తయ్య, నేను ఉద్యోగానికి వెళ్ళాలని నా కోరిక. ఎందుకమ్మా అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? వాడు భోజనానికి వస్తే నీ పియూసి వాడికి ఆకలి తీరుస్తుందా? వెళ్ళు, ఏదైనా వంట చెయ్యి. మ్మ్. అలాగే ఓ క్యారెట్ జ్యూస్ తీసుకురా, కాస్త కలర్గా అవుతాడులే. ఈ ముసల్దానికి ఈ వయసులో క్యారెట్ జ్యూస్ కావాలంట. మొహం చూసావా? గవర్నమెంట్ పనిచేసే అమ్మాయి భర్తని చంపేసి పారిపోయింది. ఏమండి, ఆ, నాకు ఒక డౌట్ ఉంది. నేను ప్రెగ్నెంట్ ఏమో అని. అందుకు ఆ? ఏంటి నిజంగా? మ్మ్.
అమ్మతో చెప్పావా? లేదు. ఆ, నువ్వు ఒక పంచి వెంటనే రెడీ అవ్వు. మనం హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ తర్వాత అందరితో చెప్దాం. లేదండి, ఈ సమయంలో మనకి బిడ్డ అంటే అందుకేంటి ఇప్పుడు? లేదు, నాకింకా ఉద్యోగం ఏమీ దొరకలేదు. దాని గురించి నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను. టెన్షన్ ఏవి కాదు, నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కూడా చేశాను. అలాంటప్పుడు ఇప్పుడు బిడ్డ అంటే ఏం చేయను? జానకి, నువ్వేం చెప్తావో నాకు బాగా అర్థమైంది. ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయివి. మీ అమ్మాయి మాట వినాలని అనుకోదు. అర్థమైందిగా? వెంటనే వెళ్ళి రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్దాం.